నాకు చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే, మన మైండ్ సెట్లు మన ఇష్ట ప్రకారం ఉండదు. ట్యూన్డ్ ఎవడో ఏదో ఆలోచిస్తే ఆ ఆలోచనలకు అనుగుణంగా మన మెదళ్ళు లెక్కేస్తే తప్పించి మనలో విచక్షణ జ్ఞానం తక్కువ అన్నటువంటిది నిన్నటి నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చూస్తుంటే కనబడుతోంది. గొర్రెల సంస్కృతి అనేటటువంటి దానికి సాక్ష్యం అనిపిస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ విషయంలో రేవంత్ ఎరగదీశాడు, సూపర్ స్పీచ్ ఇచ్చాడు. ఒక్క మగాడు ఏంటి అతను చేస్తుంది? సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టడం కాదు, కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి. ఎట్లాగా? ఏకంగా ఒక అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత నాగార్జున అది కన్వెన్షన్ హాల్ పగలగొట్టడం, లేకపోతే సమంత గురించి చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ గొప్పవైనవి. ఇప్పుడు ఇవన్నీ తప్పేం లేదనిపిస్తున్నాయి. ఎందుకు? రేవంత్ రెడ్డి మనకి నచ్చినవాడు కాబట్టి, లేదంటే మనకి నచ్చిన పార్టీ నాయకుడికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2, ఏది జగన్ మీదన ద్వేషం ఉన్నటువంటి వాళ్ళకి జగన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ని అభిమానించేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ విలన్గా చూపించాలి. ఇది రెండవ కోణం. మూడో కోణం వచ్చేటప్పటికి నందమూరి మెగా కుటుంబాలకి ఇతను ఒక ఆల్టర్నేటివ్. అలా ఉండటం ఇష్టం లేదు ఆ కుటుంబాల అభిమానులకి. ఇది ఓపెన్ ఫ్రాంక్గా ఆ వీడియోలు చూస్తుంటే ఎందుకు అనిపించిందంటే, జగన్ అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో టిక్కెట్ల రేట్లని, అది అతని జేబులోకి డబ్బులేంబు, అయ్యా నువ్వు 1000 రూపాయలు పెట్టి అమ్ముకో, లేదా 2000 పెట్టి అమ్ముకో, లేదా 3000 పెట్టి అమ్ముకో, నాకు 30 రూపాయలు నాకు ఇంటికి ఇచ్చిపో అంటే అవినీతి అవుతుంది. అలా కాకుండా అయ్యా నువ్వు 100 మ్యాక్సిమం 150 రూపాయలు బెనిఫిట్ షోకి వసూలు చేయాల్సింది. అసలు అది కూడా తప్పు నా దృష్టిలో అయితే కనుక. టికెట్ రేటే 50 రూపాయల నుంచి 250 రూపాయలకి తీసుకుపోయాక ఇంకా 350 450 అయింది, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. అది తప్పు అని చెప్తే సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నినోడు, లేకపోతే పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నినటువంటి వాడు, ఇలాంటోడు పనికిరాడు. సినిమా వాళ్ళందరినీ పిలిచి అయ్యా మీరే చెప్పండి ఒపీనియన్ అని అడిగి తన ఉద్దేశం ఏంటో ఆ సినిమా వాళ్ళకి చెప్పి ఎక్స్ట్రా ఇంకొక షోకి అనుమతి ఇచ్చి 6వ షోకి. అప్పటిదాకా ఒకప్పుడు ఇట్లాగే సినిమా వాళ్ళందరూ బాధపడుతుంటే ఒక షో ఎక్స్ట్రాకి ఎన్టీఆర్ అనుమతి ఇచ్చారు, అదే రాజశేఖర రెడ్డి అనుమతి ఇచ్చారు. అంతకుముందు 3 ఉండే, నూన్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో. ఆ తర్వాత సెకండ్ షోకి అనుమతి ఎన్టీఆర్ టైంలో ఇస్తే రాజశేఖరుడు వచ్చి ఈ 5వ షోకి అనుమతి ఇచ్చాడు. జగన్ 6వ షోకి కూడా అనుమతి ఇచ్చాడు. ఇచ్చి టిక్కెట్లు ఆ 6వ షో చిన్న సినిమాల వాళ్ళ కోసం అన్నటువంటి కాన్సెప్ట్ ఇదంతా చెప్పుకొచ్చాడు. బట్ అతన్ని విలన్గా చూపించారు. ఎందుకు? సినిమా ఇండస్ట్రీ హీరోలందరినీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర నుంచో పెట్టుకుంటావా? అతనేం కాళ్ళ దగ్గర నుంచో పెట్టుకోలేదు. వాళ్ళందరూ వచ్చారు, స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు, చిరంజీవి గారు పట్టుకుని వచ్చారు. ఆ చిరంజీవి గారికి అపారమైన గౌరవం ఇచ్చాడు, అందరికీ నమస్కారం పెట్టాడు, భోజనాలు పెట్టాడు, టిఫిన్లు పెట్టాడు, అన్నీ చేశాడే. అది దుర్మార్గమైంది. అతను చేసిన తప్పైంది. ఎందుకు? ఫిల్మ్ ఇండస్ట్రీ మీదన ఉక్కు పాదం మోపుతున్నాడు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చి వాస్తవంగా పెట్టిన మీటింగ్ ఏమో సూపర్ 6 పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేకపోతున్నటువంటి దాని మీద మీటింగ్, దాన్ని డైవర్ట్ చేస్తూ ఈ ముక్క ఏదైతే అల్లు అర్జున్ ఇట్లాంటోడు అట్లాంటోడు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను వార్నింగ్ ఇస్తున్నానని చెప్పడం, దీన్ని ఇక్కడ హైలైట్ చేసాం. అంటే ఇక్కడ ఇవాళ రేవంత్ హీరో, అప్పుడు జగన్ విలన్, ఇక్కడ రేవంత్ హీరో. ఎందుకు? మాకు నచ్చినటువంటి బాస్కి దగ్గర శిష్యరేఖం, లేదా బాస్ యొక్క సహచరుడు, లేదా మావాడు. అదే సందర్భంలో జగన్ అనేవాడు మావాడు కాదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి నష్టమైనా తప్పులేదు, అప్పుడు సినిమా ఇండస్ట్రీకి ప్రయోజనం చేకూర్చినా కష్టమే. ఇక్కడ మళ్ళీ నేను మాట్లాడే దాంట్లో కూడా ఏదో ఫేవరిజం కనిపిస్తుంది. నేను కాదన్న దాంట్లో ఫేవరిజం కాదు, నేను ఇక్కడ పాయింట్ రైట్ చేస్తున్నా. ఏంటది? జగన్ చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి కోసమే, రేవంత్ చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి కోసమేనా? ప్రతీకారం ఎవరు తీర్చుకున్నారు ఇక్కడ? ప్రజల కోసం ఎవరు ఆలోచించారు ఇక్కడ? ఒక మనిషి చనిపోయిన పాయింట్, ఎస్ దాన్ని ఏమంటారు? సరే నేను పుష్కరాల దాకా కూడా పోవట్లేదు, పోస్టర్లు వేస్తా చచ్చిపోయినోళ్ళు, హోర్డింగులు కడతా చచ్చిపోయినోళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి అప్పుడు హోర్డింగులు బ్యాన్ చేశారా? ఆంధ్రప్రదేశ్లో హోర్డింగులు బ్యాన్ చేస్తే ఒప్పుకుంటారా? లేదు తెలంగాణలో హోర్డింగులు బ్యాన్ చేశారా? ఎన్నిసార్లు జరగలేదు ఇట్లాంటివి?
బట్ దానికి ఆ వ్యవస్థనే మేము చిన్నాభిన్నం చేసేస్తానంటుంటే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. గుడ్, మంచిది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రాలో ఏదన్నా ఇప్పుడు ఎవరు చేయరు, ఆంధ్రాలో పొరపాటును కూడా. ఇదివరకు జగన్ చేసి దెబ్బతిన్నాడు కాబట్టి, ఇంకోటి వీళ్ళందరూ 2 ఫిల్మ్ ఇండస్ట్రీల కుటుంబాలే కాబట్టి అదే అక్కడ చేశాడు కదా. ఇప్పుడు మెయిన్ ఇన్కమ్ హైదరాబాదులో అదే కదా. ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు భవిష్యత్తులో చూద్దాం.